రైట్ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ గత కొంతకాలంగా ప్రతిరోజు ఏదో ఒక రకంగా మీడియాలో ఎక్కువగా ఫోకస్ అవుతూనే ఉంది. లావణ్య మనస్తత్వం ఏ రకంగా ఉంది, రాజ్ తరుణ్ నుంచి తాను కోరుకుంటున్నది ఏంటి, అసలు లావణ్య వెళుతున్న రూట్ కరెక్టా కాదా, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ వనజ రవి గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. మరిన్ని వివరాలు ఆమె మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. రైట్, మనం చూస్తూనే ఉన్నాం తరచుగా రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ అనేది ఒక ఎండ్లెస్ ఎపిసోడ్గా కొనసాగుతోంది. రోజు రోజుకు కొత్త కొత్త అంశాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఏ రకంగా అర్థం చేసుకోవాలి, లావణ్య మనస్తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఏంటంటే ఫస్ట్ డిస్క్లైమర్, మనం వాళ్ళతో పర్సనల్గా మాట్లాడలేదు. అవును. సో కాబట్టి మనం సోషల్ మీడియా ద్వారా వచ్చిన దాంట్లో నుంచి మనము అసెస్మెంట్ చూస్తున్నాం ఇక్కడ మనం. ఓకే, సో ఇక్కడ దాంట్లో ఏంటంటే వాళ్ళ డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సో లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు. సో ఆ అమ్మాయిలో కొంత ఇన్సెక్యూరిటీ కూడా కనపడుతుంది. ఓకే, తను చీట్ చేయబడ్డదన్నది ఒక ఎమోషన్ చూపిస్తుంది ఆ అమ్మాయి. ఎట్ ద సేమ్ టైం ఆ అబ్బాయి మళ్ళీ రాజ్ తరుణ్ కావాలి అన్న ఒక డిమాండ్ కనపడుతుంది. ఇంకొక స్టేట్మెంట్లో ఏంటంటే రాజ్ తరుణ్ ఇంకా వేరే రిలేషన్షిప్ కూడా కంటిన్యూ అవుతుంది అన్నది కూడా మనకు కనపడుతుంది. ఓకే, సో దీంట్లో ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎమోషనల్లీ చీట్ అయి ఉండొచ్చు. ఓకే, సో ఎట్ ద సేమ్ టైం ఏంటంటే కొన్ని రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయంటే ఒక మెచ్యూరిటీ తోటి, ఒక అండర్స్టాండింగ్ తోటి మొదలు పెడతారు. ఓకే, సో తర్వాత ఏంటంటే వాటిని ఫాలో ఓవర్. ఓకే, ఎప్పుడైతే అది ఫాలో ఓవరో సో ఆటోమేటిక్గా మీకు వాళ్ళిద్దరిలో కొంచెం డిస్కషన్స్ అవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఎట్ ది సేమ్ టైం ఏంటంటే ఇవి రిలేషన్షిప్ అన్నది ఎమోషనల్ బాండేజ్. ఓకే ఓకే, సో దాంట్లో వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా పెట్టుకున్నారు. ఓకే, సో లివింగ్ రిలేషన్షిప్ ఓకే అనుకున్నారా, తర్వాత లైఫ్ లాంగ్ కలిసి ఉంటాను అని మాట ఇచ్చుకున్నారా ఏంటనేది మనకు తెలియదు. కానీ వాళ్ళు ఆల్రెడీ ఏంటి సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళు చేసే ప్రతి యాక్షన్, ప్రతి వర్డ్ బయట అందరికీ తెలుస్తుంది. అది పర్సనల్లో లేదు, ఇంట్లో లేదు, బయటికి వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎమోషనల్గా కంట్రోల్ ఒకటి లేదు. వాళ్ళిద్దరి రిలేషన్షిప్ని ఎలా దీన్ని అంటే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎలా అన్నదాన్ని వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోవడం కానీ, ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళడం కానీ అలాంటిది ఏం కనపడట్లేదు. సో ఇక్కడ ఏంటిది బ్లేమింగ్ కనపడుతుంది ఒకరినొకరు. సో రియాలిటీ ఏంటన్నది ఎవరికి తెలియదు మనకి, రైట్? సో ఈ బ్లేమింగ్ నేచర్లో ఏమవుతుందంటే అది రాజ్ తరుణ్ అయినా ఉండొచ్చు, అమ్మాయి అయినా ఉండొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఒక అమ్మాయి గురించి తీసుకుందాం. ఒక అమ్మాయి మరి ఒకవేళ తను చీట్ చేయబడ్డదా, ఎమోషనల్లీ ట్రాప్ గురైందా, లేకపోతే ఇన్సెక్యూరిటీ ఉందా, లేకపోతే ఆల్రెడీ టర్మ్స్ అండ్ కండిషన్ ముందుగానే ఇంతవరకు రిలేషన్షిప్ తర్వాత మనము ఎవరిది అని అనుకుంటాం, కానీ ఎమోషనల్లీ అటాచ్ అయిన తర్వాత అంటే నేను చూసిన కేసెస్లో చెప్తున్నాను, వాళ్ళది ఏంటన్నది నాకు పర్టికులర్గా తెలియదు, కానీ ఎవరైతే రిలేషన్షిప్లు ఉంటారో ఫిజికల్గా క్లోజ్ అవుతాయి, అంటే ఫిజికల్ ఇంటిమసీలోకి ఎవరైతే వెళ్తారో వాళ్ళు దూరం అవ్వడం చాలా కష్టం. సో ఫస్ట్ అయితే అనుకుంటారు అంతా ఓకే అని, బట్ ఏమవుతుందంటే ఫిజికల్ ఇంటిమసీలోకి వెళ్ళిన తర్వాత రిలేషన్షిప్ని వదులుకోవడం కష్టము. అండ్ వేరే వాళ్ళతో రిలేషన్షిప్లు ఉన్న తట్టుకోవడం చాలా కష్టము. సో అది వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉన్నదో తెలీదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎమోషనల్లీ వీక్ అయిపోతారు. వీక్ అయిపోయిన తర్వాత స్ట్రాంగ్గా ఉండలేరు. వాళ్ళని ఎలా పికప్ చేసుకోవాలి, కోపప్ చేసుకోవాలి, ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలి అన్నది కూడా కనపడట్లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి మాటల్లో కూడా ఏంటిది, అతన్ని వచ్చి మాట్లాడమనండి, మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అన్నది కూడా వినపడుతుంది. ఓకే, అంటే సంథింగ్ ఏంటిది అక్కడ ఈగో ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ అయ్యేలాగా మాట్లాడకపోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సమస్య ఉందనుకోండి, కూర్చొని తప్పుని తప్పుగా ఒప్పుకోవడము, లేకపోతే నేను అలా ఉండలేకపోయానని చెప్పడము, అలాంటిది వాళ్ళిద్దరి మధ్యన జరగట్లేదు. సో సంథింగ్ ఎక్కడ ఏంటిది ఎక్స్ప్రెషన్ అనేది లాస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కనపడుతుంది. ఓకే, లాస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కనపడ్డప్పుడు ఏమవుతుందంటే ఈగో టాప్లోకి వచ్చేస్తుంది. అంటే ఏదని టచ్ చేద్దాం, నేను ఎంత దూరమైనా వెళ్తాను నేను, ఎందుకంటే ఎమోషనల్లీ అటాచ్ అయ్యున్నారు కాబట్టి దాన్ని వదులుకోలేక ఇన్సెక్యూరిటీలోకి వెళ్ళిపోతారు. ఓకే, సో లాస్ ఎంత జరిగిందన్న దానికంటే ఇప్పుడు సంథింగ్ తన ఈగో హర్ట్ అయిన తర్వాత ఆ ఈగో అనేది హర్ట్ అయింది, లాస్ అయ్యాను నేను, ఇప్పుడు దానికి ఎవరు రెస్పాన్సిబుల్?
అన్న దాంట్లో ఉమెన్ ఎక్కువగానే రెస్పాండ్ అవుతారండి వాళ్ళకి. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే దానికి ఒకటి కంక్లూజన్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు వెళ్ళాల్సింది ఒక ఎక్స్పర్ట్ దగ్గరకండి. ఓకే, రిలేషన్షిప్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఇలా డిస్కషన్ చేసుకొని ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకొని ఇద్దరి లైఫ్లు కూడా స్పాయిల్ చేసుకోవద్దు. ఓకే, ప్రతి ఒక్కరికి లైఫ్ ఉంది. వాళ్ళు ఏం మిస్టేక్స్ చేశారు, ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ సంథింగ్ వాళ్ళు మిస్కమ్యూనికేషన్ జరుగుతున్నాయా, లేదంటే వాళ్ళ లైఫ్లో ఇంకేదన్నా లాస్ జరిగిందా, రీప్లేస్ చేయలేని లాసా, ఇవన్నీ కూడా రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి. కానీ అసలు వాళ్ళకి అవగాహన అలాంటిది ఉండదు. అంటే ఇప్పుడు మొత్తంగా కూడా ఈ ఇష్యూ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం కావచ్చు, మీడియా చుట్టూ తిరగడం కావచ్చు, ఇవే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. దీనివల్ల ప్రాబ్లం సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉందంటారా, పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటారా? ఖచ్చితంగా సాల్వ్ అయితే అవ్వదండి ఇలాగా. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే పోలీస్ స్టేషన్ చుట్టూ అంటే ఇప్పుడు మనకి బయట సొసైటీలో అండి నాకు ఒక ప్రాబ్లం వస్తే నాకు బాగా సమాజంలో ట్యూన్ అయింది ఏంటిది, నేను పోలీసులకు చెప్తాను. నాకు వేరే సోర్స్ తెలియదు. ఇప్పుడు నేను ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తాను, ఒక రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తానన్నది ఎక్కడ ట్రైన్ చేయవలేదండి. సో కాబట్టి మీరు గమనిస్తే ఇంక్లూడింగ్ ఇంట్లో హస్బెండ్స్ ఎవరైనా హెరాస్ చేసినా, లేదంటే వైఫ్స్ హెరాస్ చేసినా, లేకపోతే ఇంట్లో ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్లో కొంచెం ఇన్సెక్యూరిటీ ఉండి ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఫస్ట్ అనే పదం ఏంటిది, పోలీస్ స్టేషన్కి వెళ్తానని, లేదంటే కోర్టుకి వెళ్తానని. ఇవి మనకేంటి సొసైటీలో ఇది ఒక సొల్యూషన్ లాగా కనపడుతుంది, అది హ్యాబిట్ అయ్యింది. ఓకే, సో ఎవరైనా ఏ వెపన్ వాడతారు, నేను ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్తాను, సంథింగ్ అదొక సెక్యూరిటీ అన్న ఫీలింగ్ రావచ్చు, ఏం జరుగుతుందన్న తెలియదు. ఓకే, పోలీసులైనా ఫైనల్గా మళ్ళీ కౌన్సిల్ చేసి వాళ్ళని ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఎందుకంటే ఇది అరెస్ట్ చేసేటి అలాంటిది కాదు కదండి, రిలేషన్షిప్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అక్కడ, రైట్? సో వాళ్ళిద్దరు కూడా పెయిన్ఫుల్గా ఉన్నారు. సో ఆ రిలేషన్షిప్కి మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేదు, మ్యూచువల్ లవ్ అనేది మిస్ అయింది. ఓకే, సో అది ఆ రెస్పెక్ట్ ఎప్పుడైతే మిస్ అవుతుందో ఇలా బయటకు వచ్చేస్తారు. సో దానికి వాళ్ళు అంటే ఎమోషనలీ వాడే పదాలండి అవన్నీ. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను, నేను బయటికి ఈడుస్తాను, సంథింగ్ ఇలాంటివన్నీ కూడా ఎమోషనల్గా వచ్చే డైలాగ్స్. ఓకే, అది నిజంగా సొల్యూషన్ ఇస్తుందా అంటే అది కాదు సొల్యూషన్. ఆ అమ్మాయికి కూడా కావాల్సింది ఏంటిది, సంథింగ్ తను ఏం లాస్ అయిందో, లేకపోతే వాళ్ళు కూర్చొని ఇద్దరు ఈగో కానీ లేకపోతే ఏదైనా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అది సాల్వ్ చేసుకునేలాగా మాట్లాడుకోవాలి. ఓకే, అంటే కమ్యూనికేషన్ గ్యాప్స్ క్లియర్గా కనపడుతున్నాయి. ఓకే, సో ఆల్రెడీ ఏమవుతుంది, ఇప్పుడు సోషల్ మీడియాలో బయటకు వచ్చింది ఒక మాట నన్ను ఇంత అన్నారు అన్నది అదర్ పర్సన్ కూడా మళ్ళీ మీడియా పరంగానే ఆన్సర్ ఇవ్వాలి కదా. ఇట్స్ ఎ ర్యాట్ రేస్, నెవర్ ఎండింగ్ గేమ్. అంటే ఒక విష సైకిల్ ఫామ్ అయిపోతుంది సోషల్ మీడియాలో. అంటే నేను మాట అన్నాను, మళ్ళీ సోషల్ మీడియాలోకి వచ్చి ఇంకో మాట అనాలి, ఎదురుంగ పర్సన్ మళ్ళీ వీళ్ళొక మాట అనాలి, ఎదురుంగ వాళ్ళు ఇంకో మాట అనాలి. అంటే ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే ఒక ర్యాట్ రేస్లో వెళ్ళిపోతున్నారు. సొల్యూషన్ ఫోకస్డ్గా లేదు, కంప్లీట్గా ప్రాబ్లం ఫోకస్డ్గా ఉంది. ఓకే, అంటే ఇది ఈ సమస్యే కాదండి, ఏ సమస్యకైనా కూడా నేను ప్రాబ్లం మీదే ఫోకస్ చేస్తున్నానా, నాకు ఇలా జరిగింది అలా జరిగింది ఇదైపోయింది అదైపోయింది సంథింగ్ ఏదైనా కూడా దాని మీదనే గురించి మాట్లాడితే సొల్యూషన్ ఎప్పుడు రాదు. అంటే ఐఎమ్ డీప్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రాబ్లం, నాతో ఏం జరిగింది, నాకు ఎలా జరిగింది, బట్ నాకేం కావాలి ఇప్పుడు అంటే సొల్యూషన్ ఫోకస్డ్. అసలు నాకేం కావాలి అన్న దాని మీద నాకేం కావాలని క్లారిటీ ఉంది, బట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ప్రాబ్లం. ఓకే, నాకు ఏం కావాలంటే నాకు సొల్యూషన్ కావాలన్నప్పుడు సొల్యూషన్ రిలేటెడ్ యాక్షన్స్ ఏవి, దాని రిలేటెడ్ స్ట్రాటజీస్ ఏవి. సో కాబట్టి ఏంటంటే దీనికి సొల్యూషన్ అయితే ఫస్ట్ సొల్యూషన్ ఫోకస్డ్గా వెళ్ళాలి. వాళ్ళిద్దరికి ఏం కావాలి యాక్చువల్గా, సో దానికి ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలి, ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, ఈజ్ దేర్ ఎనీ అదర్ స్ట్రాటజీస్, లేదా వాళ్ళంతా వాళ్ళు చేసుకోగలుగుతారా, లేకపోతే మనకి ఏమంటారు ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళాలా. సో నాట్ ఓన్లీ దట్ వన్, అందరినీ ఇలాంటి ఇష్యూస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ కూడా బయటకు వస్తాయి. చాలామంది ఎమోషన్స్ ట్రిగ్గర్ అవుతాయి, దీని రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కడైనా సోషల్ మీడియాలో బయట జరుగుతున్నాయి అనుకోండి, వాళ్ళందరి రిలేషన్షిప్లో కూడా గ్యాప్స్ ఇలాంటి ఇష్యూస్ అందరిలో కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఇది మంచిగా చెడుగా అంటే ఇలాంటిది కూడా ఉంది అన్నది అయితే ఒకటి తెలుస్తుంది. ఇప్పుడు పిల్లలు ఎవరైనా కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యంగ్ కాలేజ్కి వెళ్ళే పిల్లలు, లేదంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంటే 20, 21, 23 ఈ ఏజ్లో ఉంటారు కదండి, వాళ్ళకి ఎమోషనల్ ఎడ్యుకేషన్ లేదు, వాట్ ఈజ్ రియల్ లవ్ అన్న తెలీదు. బైక్ మీద తినటానికి తీసుకెళ్తే కూడా లవ్వే, ఓకే, ఇటువైపు తిరిగి నవ్వుతే కూడా లవ్వే, అంటే మీనింగ్ ఇంటర్ప్రిటేషన్స్. సో ఒక పర్సనాలిటీ ఒక తినడానికి తీసుకెళ్తే ఏమర్థమవుతుందండి,
తిరిగి స్మైల్ చేస్తే ఏమర్థమవుతుందండి, రైట్? సో అసలు లవ్ అంటే డెఫినేషన్ తెలీదు, రిలేషన్షిప్స్ అంటే డెఫినేషన్స్ తెలీదు. సో తెలియకుండా, అవగాహన లేకుండానే ట్రాప్లలోకి వెళ్ళిపోతున్నారు. రైట్. అంటే ఈ కేసులో మనం పర్టికులర్గా చూస్తే ఇది వెలుగులోకి వచ్చిన తర్వాత మేబీ 2-3 టైమ్స్ అనుకుంటా రాజ్ తరుణ్ మీడియా ముందుకు వచ్చాడు. తర్వాత ఎక్కడ కూడా ఆయన స్పందించిన దాఖలాలు లేవు. కాకపోతే లావణ్య పోరాటం అయితే కొనసాగుతూనే ఉంది. కాసేపు కావాలంటుంది, కాసేపు వద్దంటుంది, కాసేపు ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ఇష్యూ ఏంటంటే ఆయన జైల్లో పెట్టించేంత వరకు నేను వదలను, వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా నాకు ప్రాణహాని ఉంది అంటూ కూడా చెప్తుంది. ఎందుకు ఇన్ని రకాలుగా ఇన్ని స్టేజెస్లో లావణ్య మనస్తత్వం మారుతూ ఉంది? అంటే ఎమోషనల్గా డిపెండెన్సీ అవ్వడం వల్ల, లేదంటే ఫైనాన్షియల్గా డిపెండెన్సీ అవ్వడం వల్ల అంటూ కూడా కొంత చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు మీరు? మేబీ రెండు ఉండొచ్చండి, మనకు తెలియదు. ఎస్పెషల్లీ ఏంటంటే ఇలాంటి టైంలో మూడ్ స్వింగ్స్ వచ్చేస్తాయి, చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఎందుకంటే డీప్లీ ఎమోషనల్లీ హర్ట్ అనుకోండి, ఇప్పుడు తనకి సపోర్ట్ గైడెన్స్ కరెక్ట్గా ఇచ్చేవాళ్ళు లేరు, తనకి ఎటువైపు సొల్యూషన్స్ వెళ్ళాలో తెలియదు. సో మూడ్ స్వింగ్ ఒకసారి స్టేబుల్గా ఉండొచ్చు, ఒకసారి చాలా పెయిన్కి గురవచ్చు. పెయిన్లో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతారు, పెయిన్ లేనప్పుడు ఒకలాగా మాట్లాడతారు. కొద్దిసేపటికి ఇట్స్ ఓకే అడ్జస్ట్ అవ్వచ్చు అనిపిస్తుంది, కొద్దిసేపటికి లేదు అంతు చూద్దామని అనిపిస్తుంది. అలాంటి మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఓకే, సో అలాంటి మూడ్ స్వింగ్ ఇప్పుడు రాజ్ తరుణ్ వచ్చి మాట్లాడడం లేదంటే మేబీ ఎవరికైనా గైడెన్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఎమోషనల్గా స్టేబుల్ లేదు, ప్రాబ్లంలో ఉన్నప్పుడు మీడియా ముందుకెళ్ళే ప్రతి మాట వాల్యుబుల్ అండి. ఓకే, యువర్ వర్డ్ విల్ క్రియేట్ యువర్ వరల్డ్. నీ మాట నువ్వు నీ ప్రపంచాన్ని చూపిస్తుంది, రైట్? సో అలాంటప్పుడు కొంతమంది ఎమోషనల్లీ కంట్రోల్గా ఉండి దాని గురించి మాట్లాడరు. సో ఈ అమ్మాయికి ఎమోషనల్లీ తను డిస్టర్బ్ అయింది, మూడ్ స్వింగ్స్ కూడా ఉండొచ్చు. జరిగిన సిచ్యువేషన్ పట్ల తనకి రైట్ గైడెన్స్ కూడా ఉందో లేదో కూడా మనకు తెలియదు. సో ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు అప్పుడు తన ఎమోషనల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటే అలా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా రెస్పాండ్ అయినంత మాత్రాన అలాగే ఉంటారంటే అలా ఉంటారని కూడా చెప్పడానికి లేదండి. కొంతమంది ఎలా అంటే మాటల్లో ఎక్కువ చూపిస్తారు, నేను ఇచ్చేస్తాను, వచ్చేస్తాను, నీ అంతు చూస్తాను, ఇలా మాట్లాడతారు. బట్ ఇన్ ద రియాలిటీ వాళ్ళు అలా చెయ్యరు, కానీ వాళ్ళు అంత డిస్టర్బ్ అయ్యానని చూపించడం. ఆ పర్సన్ ఎందుకు అలాంటి మాటలు మాట్లాడతారంటే ఇంత పెయిన్ గురయ్యాను, నేను ఇంత బాధకు గురయ్యాను, నేను ఇలా చేస్తాను అలా చేస్తాను అన్నది మాటల్లో చూపిస్తారనమాట. సో కాబట్టి ఆ అమ్మాయి ఆ పెయిన్లో ఉండొచ్చి ఎమోషనల్ మూడ్ స్వింగ్స్ ఉండొచ్చు ఆ అమ్మాయికి. అలా అన్నంత మాత్రాన చేస్తారని అనుకోవడానికి లేదు. మేబీ ఎమోషనల్ గైడెన్స్ కూడా తనకి లేకపోయి ఉండడము, వేరియస్ రీజన్స్లో తను అలా బిహేవ్ చేసి మాట్లాడి ఉండొచ్చండి. రైట్. అంటే ఫైనల్గా ఇలాంటి టైంలో లావణ్య కావచ్చు, లేదంటే లావణ్య లాంటి మహిళలు కావచ్చు, ఏం చేయాలంటారు, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, అసలు రిలేషన్షిప్స్ ఏంటో అర్థం చేసుకోవాలండి. అంటే వెదర్ ఇట్ ఈస్ అంటే లవ్ అయి ఉండొచ్చు, కాలేజ్ గ్రూప్ వాళ్ళు అయి ఉండొచ్చు, మ్యారిటల్ కపుల్ అయి ఉండొచ్చు, లేదా ఎనీ ఫ్యామిలీ రిలేషన్స్ ఏదైనా ఉండొచ్చు. ఓకే, సో ఇప్పుడు లవ్ విషయం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లవ్ విషయంలో ఎలాంటి వాళ్ళని లవ్ చేయాలన్న క్లారిటీ కూడా లేదు చాలామందికి. సో ఇంకొకటి ఏంటంటే ఇంట్లో మాట్లాడే టాపిక్ కాదు. ఇప్పుడు పేరెంట్స్ కానీ పిల్లలు కామన్ ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని ఎవరు చెప్తారండి, ఏ పిల్లలు చెప్తారు నేను వాళ్ళని లవ్ చేశాను, వీళ్ళని ఇష్టపడ్డాను, సో ఆ పర్సన్ కరెక్టా కాదా, లేదంటే నేను ఎలా ఐడెంటిఫై చేయాలి అని అడిగేంత మెచ్యూరిటీ టాక్ లేదు, రైట్? మన ఫ్యామిలీస్లో కానీ బయట కానీ. ఓకే, సో కాబట్టి ఏంటంటే ఎవరికి ఏం తెలుసు అది కరెక్ట్. దానికి మళ్ళీ అగైన్ సోషల్ మీడియానే మోడలింగ్ వాళ్ళకి ఎలా వస్తుంది, ఏది లవ్. ఇప్పుడు బయట లవ్ అంటే ఏంది, బర్త్డేకి రోజ్ ఫ్లవర్ ఇచ్చి సమ్ విషెస్ ఏం చెప్పడం, గిఫ్ట్ ఇవ్వడం అనేది లవ్. బట్ యాక్చువల్గా అది లవ్వా అంటే ఎవరు చెప్పారు, అది ఆ డెఫినేషన్ ఎవరు ఇచ్చారు? లేదు. ఎక్కడ చూసాం, మన మీడియాలో చూసాం. ఇప్పుడు చాలామంది డిస్టర్బ్ అవుతున్నారండి. హస్బెండ్ కానీ గర్ల్ ఫ్రెండో బాయ్ ఫ్రెండో బర్త్డే రోజు లేదా మ్యారేజ్ డే రోజు నైట్ 12 o'clock మెసేజ్ చెప్పకపోతే 1 minute అటు ఇటు అయినా, లేదంటే ఆ నైట్ చెప్పలేదు మార్నింగ్ చెప్పినా మర్చిపోయినా, ఎంత డిస్టర్బెన్స్ అండి. రిలేషన్షిప్లోనే చాలా గ్యాప్స్ వచ్చేసినాయి, రైట్? సో కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రిలేషన్షిప్స్ అంటేనే కరెక్ట్ డెఫినేషన్ ఎవరు తీసుకోవట్లేదు. ఇంటర్ప్రిటేషన్స్ అంటారు కదా, అంటే ఒక దానికి కరెక్ట్ మీనింగ్ ఏం తీసుకోవాలి. ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క మీనింగ్ తీసుకుంటున్నారు, వాళ్ళకి నచ్చింది. అది కరెక్టా రాంగ్ అన్నది లేదు. సో కాబట్టి అసలు రిలేషన్షిప్స్ అంటే ఏంటి, దేన్ని రిలేషన్షిప్ అంటారు, ఎవరిని ట్రస్ట్ చేయాలి, ఎవరిని ట్రస్ట్ చేయకూడదు, ఎలాంటి పర్సన్ని చూస్ చేసుకోవాలి, బేసికల్గా అసలు ఆ పర్సన్ ఎలాంటి వాళ్ళు, ప్రతి పర్సన్ కూడా వాళ్ళకు ఉండాలి. చాలామంది కన్ఫ్యూజన్ ఏంటంటే అండి, వాళ్ళ పట్ల వాళ్ళకి అవగాహన లేదు. అంటే ఎలాంటి పర్సన్ని చూస్ చేసుకోవాలి, ఎలాంటి పర్సన్ని ఇష్టపడాలి, అసలు నాకు వాళ్ళు మ్యాచ్ అవుతారా లేదా
అసలు క్లారిటీ లేదు, ఒక కన్ఫ్యూజన్. ఓకే. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకు కూడా తప్పు లేదండి. అడాల్సెంట్ ఏజ్ మొత్తం కాన్ఫ్లిక్ట్ ఏజ్. ఓకే, వాళ్ళకి చిన్నోళ్ళు అర్థం కాదు, పెద్దోళ్ళు అర్థం కాదు. లవ్ చేసినప్పుడు పెద్దోళ్ళు అనిపిస్తారు, ఇంట్లో పేరెంట్ తిట్టినప్పుడు చిన్నోళ్ళు అనిపిస్తారు. కాలేజ్కి వెళ్ళామంటే చిన్నోళ్ళు అనిపిస్తారు, లవ్ చేసినప్పుడు పెద్దోళ్ళు అనిపిస్తారు. సో బేసికల్గా వాళ్ళు చిన్నోళ్ళే పెద్దోళ్ళు అర్థం కాదు, కంప్లీట్లీ కాన్ఫ్లిక్ట్ ఏజ్. సో ఇక్కడ ఓన్లీ వన్ థింగ్ ఏంటిది, వన్ వే ఈజ్ గైడెన్స్. అది పేరెంట్ అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఫ్యామిలీ నుంచి అయి ఉండొచ్చు, ఒక గురువు అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రెడీగా ఉండాలి. నేను అసలు ఫస్ట్ రైట్ ఎడ్యుకేషన్ తీసుకోవాలి. నేను రిలేషన్షిప్లోకి వెళ్ళాలనుకుంటున్నాను, ఎలాంటి పర్సన్ని నేను చూస్ చేసుకోవాలి, అసలు నాకు రిలేషన్షిప్ మ్యాచ్ అవుతుందా, నేను సున్నితం. ఇప్పుడు సున్నితస్తులు ఎలా ఉంటారు, ఎదురుగా పర్సన్ కేర్ తీసుకోకపోతే వీళ్ళు ఏడ్ చేస్తారు, ప్రేమ లేదనుకుంటారు. మీనింగ్ ఇక్కడ ఏంటి, ఇప్పుడు టైంకి రాలేదు, పికప్ చేసుకోలేదు, దాని మీనింగ్ ఏంటిది, నేనంటే ఇష్టం లేదు. యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటిది, రాలేదు, పికప్ చేసుకోలేదు. దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్. వచ్చి పికప్ చేసుకోలేదన్నది రియల్ ఇన్సిడెంట్. మీనింగ్ ఏం క్రియేట్ చేశారు, నేనంటే ఇష్టం లేదు. సో ఈ ఎడ్యుకేషన్ జరగాలి. అంటే సంథింగ్ హ్యాపెన్, వీఆర్ గివింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్స్. రిలేషన్షిప్లో ఫస్ట్ ఈ ఎడ్యుకేషన్ ఉండాలి. ఒకటి జరుగుతుంది, ఇంటర్ప్రిటేషన్స్ వేరే ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఇది మనుషులకు అర్థం కావాలి. సో కాబట్టి ఏంటిది, రిలేషన్షిప్ ఎడ్యుకేషన్ కూడా తీసుకోవాలి వాళ్ళు. తీసుకుని అది పేరెంట్స్ అయి ఉండొచ్చు, మన క్లోజ్డ్ ఫ్యామిలీ మెంబర్స్, అత్తలు, మామలు, తాతలు, నానమ్మలు, వీళ్ళతో కూడా మాట్లాడచ్చు, రైట్? సో కాబట్టి అలా తెలుసుకునే ఉంటుంది. సో రిలేషన్షిప్ ఎక్కువగా మనకి చూసేది ఇంట్లో, సోషల్ మోడలింగ్ లేదంటే మూవీస్, ఈ రెండే ఉన్నాయి సోషల్ సెటప్స్ మీకు బయట ఎడ్యుకేషన్ తప్పించి. సో కాబట్టి దాంట్లో రైట్ ఎలా తీసుకోవాలి, నేను ఎలాంటి పర్సన్ని చూస్ చేసుకోవాలనేది ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, రైట్. థ్యాంక్ యూ మేడం, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూకి సంబంధించి అనేక విషయాలు, వారి సైకలాజికల్ సిచ్యువేషన్స్ ఏ రకంగా ఉన్నాయి, ఇష్యూని క్లియరప్ చేసుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి రాంగ్ స్టెప్స్ తీసుకోకూడదు, ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ మేడం. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. స్టే ట్యూన్డ్.